ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం గురించి వెళ్ళి ప్రస్తావిస్తూ సరే రాజ్యసభ సభ్యులు కొంతమంది అటు సీమాంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు పలు విజ్ఞప్తులు చేశారు. చేసినప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఒక ఆర్థిక మంత్రిగా ఉంటూ ప్రభుత్వం తరఫున జవాబు చెప్పినప్పుడు బాధ్యత రహితంగా మాట్లాడారు. వారు బాధ్యత రహితంగా మాట్లాడారు. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే, నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం గురించి వెళ్ళి ప్రస్తావించారు. రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణ రాష్ట్రానికి, ఇది రాష్ట్ర విభజన చట్టం, ఇప్పుడే దీన్ని డౌన్లోడ్ చేయించాను. ఇక్కడ బుక్ తొందరగా దొరకపోయేసరికి చాలా అంశాలు దీంట్లో మరి తెలంగాణ రాష్ట్ర డిమాండ్ కోసమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 వచ్చింది పార్లమెంట్లో. వచ్చినప్పుడు ఆనాటి ప్రభుత్వము, యూపీఏ ప్రభుత్వము, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వాన ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో తెలంగాణ ఒక కొత్త రాష్ట్రానికి ఏమి కావాలి, ఏం చెయ్యాలి అనేది ప్రస్తావించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల సీమాంధ్ర ప్రాంతానికి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలి అనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ దీంట్లో చాలా విషయాలు కూడా చొప్పించడం జరిగింది. దీనికి నిర్మలా సీతారామన్ గారు కానీ లేకపోతే బీజేపీ కానీ సంబంధం లేదు. ఇది ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం. అది అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ పార్టీ గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి ఈ చట్టం పార్లమెంట్లో వచ్చేటట్టు ప్రజల్ని సన్నద్ధం చేసి ఉద్యమాలు నడిపి ఆనాటి కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలు సాధించుకున్నారు. ఎట్లొచ్చింది ఇది? దీని గురించి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఏమున్న విషయాలు అవన్నీ కూడా పార్లమెంట్ ఆమోదించింది. అవి తెలంగాణ ప్రజల హక్కు. అది తదనంతరం మోడీ గారి ప్రభుత్వం వచ్చింది 2014. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మోడీ గారి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఆమె నిన్న పార్లమెంట్లో మాట్లాడుతూ చాలా తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల, సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నిర్మించినటువంటి తెలంగాణను చాలా చిన్న చూపుతో మాట్లాడింది నిర్మలా సీతారామన్ గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పింది నిర్మలా సీతారామన్ గారు. నేను నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నా, తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిపిన రోజు తెలంగాణ సర్ప్లస్. ఆమె ఆర్థిక మంత్రి, గుర్తు చేస్తున్నా నేను, మీడియా ద్వారా చూడాలి. నిర్మలా సీతారామన్ గారు, తెలంగాణ was surplus not in 2014 madam. Telangana as a region in the year 1956 it was surplus. This was mentioned by none other than BPR Vittal garu, a famous economist, a senior IAS officer of the undivided state of Andhra Pradesh. He himself has written a book, Telangana Surplus, and Telangana still surplus in 2014 అని చెప్పి మళ్ళీ రాసినారు వారు. నిర్మలా సీతారామన్ గారు, this is not because of your BJP or your Janasangh party. This is by virtue of the Telangana region and its people and its strength by itself. And our demand was, right from the beginning, we mentioned
ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, వందల సార్లు చెప్పినాం తెలంగాణ సర్ప్లస్ అని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు, అదేవిధంగా కేసీఆర్ గారు, నేను ఆ రోజు ఎంపీగా ఢిల్లీలో 2004 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ దగ్గర చెప్పినాం తెలంగాణ సర్ప్లస్, బట్ ఫర్ ఎక్స్‌ప్లాయిటేషన్ తెలంగాణ నష్టపోతుందని చెప్పిన మేము. నేనేదో కొత్త వార్త చెప్పినట్టు రాజ్యసభలో చెప్తుంది నిర్మలా సీతారామన్ గారు. దట్ ఈస్ అన్ హిస్టారికల్ ఫ్యాక్ట్. మళ్ళీ మీరేం చెప్తున్నారు, తెలంగాణ డెట్లకి పోయింది, అప్పుల పాలైంది అని చెప్పి ఏదో చింతిస్తున్నట్టు కూడా అక్కడ నిన్న వ్యాఖ్యానించారు. తెలంగాణ డెట్ రిడెన్ స్టేట్ కాదు, తెలంగాణ అప్పుల రాష్ట్రం కాదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు తెలంగాణ అప్పుల రాష్ట్రం కాదది. ఈ రోజు వరకు కూడా చెప్తున్నా నేను, తెలంగాణ తీసుకొచ్చిన అప్పులతోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించడం, తెలంగాణ 9 జిల్లాల్ని 33 జిల్లాలుగా మార్చి ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆఫీసులు, జిల్లా ఎస్పీ ఆఫీసులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడం. దోస్ ఆర్ ఆల్ అసెట్స్. అవన్నీ అసెట్స్. అప్పుల పాలైనంటే ఏంటంటే అప్పులు తీసుకొచ్చి వృధాగా ఖర్చు పెడితే అది అప్పుల పాలవుతుంది. తెలంగాణ ఈజ్ నాట్ ఎ డెట్ రిడెన్ స్టేట్, మైండ్ ఇట్ నిర్మలా సీతారామన్ గారు. వీ హ్యావ్ క్రియేటెడ్ వెల్త్, వీ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పొద్దున్నెత్తే సాయంకాలం ఇక్కడనే కూర్చుంటాడు, మా తెలంగాణ భవన్ పక్కకు కమాండ్ కంట్రోల్లో కూర్చుంటాడు. దేశంలో ఎక్కడ లేదు. ఇవాళ కమాండ్ కంట్రోల్ తెలంగాణ రాష్ట్రం పోలీస్ అధికారులకు పెట్టినటువంటి దాంట్లో రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు. ఈ రోజు ఇప్పుడు కూడా రివ్యూ మీటింగ్ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు మా పక్కకే. వాట్ ఎవర్ అమౌంట్ మేము లోన్స్ ద్వారా తీసుకొచ్చినాయి, వీ హ్యావ్ క్రియేటెడ్ వెల్త్. 33 జిల్లాలో మెడికల్ కాలేజీలు పెట్టాం. ఎందుకు పెట్టాం? పేద వర్గాల కోసం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం. కాళేశ్వరం ప్రాజెక్టులో 90% ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉపయోగిస్తున్నాడు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్ళు తీసుకొస్తా అని చెప్తున్నాడు కదా. హూ కన్స్ట్రక్టెడ్ మల్లన్న సాగర్? రాజశేఖర రెడ్డి గారు దోషడంతా ఆలోచిస్తే కేసీఆర్ గారు తాంబాలంతో ఆలోచించిండు మల్లన్న సాగర్ని. 1 TMC 2 TMC ఆలోచిస్తే ఇలా దాన్ని 50 TMCల మల్లన్న సాగర్గా మార్చినాం. వీ హ్యావ్ క్రియేటెడ్ వెల్త్. అందుకోసమే రాజ్యసభలో మీరు మాట్లాడిన వ్యాఖ్యానాలను మీరు విరమించుకోవాలని చెప్పి నేను నిర్మలా సీతారామన్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. వీ హ్యావ్ క్రియేటెడ్ వెల్త్. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ కాదు, అది తిప్పి కొడితే 3000 కోట్లు. మేడిగడ్డ, అన్నారం, సుందిలా కలిపితే దాదాపు 70-80 వేల కోట్ల రూపాయలు ఇలా లిఫ్ట్లు, పంపులు, ప్రాజెక్టులు, లక్షలాది ఎకరాలకి నీళ్ళు అందించేటువంటి యంత్రాంగాన్ని, ఆ వసతులు కల్పించినాం అప్పు తీసుకొచ్చి. దానికి రీపేమెంట్ కెపాసిటీ క్రియేట్ చేసుకున్నాం, వెల్త్ను. ఇలా 4 ఎకరాలు ఉన్నటువంటి ఒక రైతు నేను కోటీశ్వరుడు అని చెప్పి గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినాం తెలంగాణని. ఇలా నేను మీరు చెప్తుంటే మీ బీజేపీలు అందరు సపోర్ట్లు కొడతారు. ఏం చెప్పిండ్రు? మేము ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చాము. హూ ఆర్ యూ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నది. సమ్మక్క సారక్క సమ్మక్క సారక్క అని చెప్పి 4 సార్లు ఉచ్చరించింది. ఇప్పుడే నేను వీడియో చూసి వచ్చిన ఇక్కడికి. నిన్న నిర్మలా సీతారామన్ గారు వ్యాఖ్యానాలు అని రాజ్యసభలో మాట్లాడింది ఇప్పుడే చూసి వచ్చిన. 4 సార్లు సమ్మక్క సారక్క పేరు తీసారు. సమ్మక్క సారక్క పేరు ఎవరు పెట్టారో? కేసీఆర్ పెట్టాడు. ఎప్పుడు పెట్టాం దానికి? ట్రైబల్ యూనివర్సిటీ. మా సోదరమణి గారు మాట్లాడతారు దానిపైన. వారు మంత్రిగా చాలా కృషి చేసిండ్రు దాని భూ సేకరణ కోసం, దానికోసము తన్నాడినాం మేము. అది మీరిచ్చింది కాదు, అది దట్ ఈస్ ద రైట్. తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు అది. ఎవరు చెప్పించింది? అది ఉద్యమ పార్టీ ఆ రోజు పార్లమెంట్లో మాట్లాడి ఇవన్నీ మాకు కావాలని చెప్పిన మేము. We were deprived for many years.
మా ట్రైబల్స్ పూర్వపు ఆదిలాబాద్ జిల్లా, పూర్వపు కరీంనగర్ జిల్లా, పూర్వపు వరంగల్ జిల్లా, పూర్వపు ఖమ్మం జిల్లాల్లో ఉన్నటువంటి ఆదివాసులకి చదువు సంధ్యలే. ఒక్కడే డాక్టరు తెలంగాణ రాకముందు ఆదివాసుల లోపల. మొత్తం 60-70 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల పరిపాలన లోపల ఒకడే ఒక డాక్టర్ ఉండే పాపం. ఇలా దాదాపు 30 మెడికల్ కాలేజీలు పెట్టి వందలాది మంది ఇవాళ ఆదివాసుల బిడ్డలు, ట్రైబల్ బిడ్డలు, బంజారా బిడ్డలు ఇవాళ గొప్పగా చదువుకుంటున్నారు. దిస్ ఈజ్ ద వెల్త్ క్రియేటెడ్ బై గులాబీ జెండా, తెలంగాణ ఉద్యమ పార్టీ. మీరు ఇంకేం చెప్తారు? గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ వేస్తామని చెప్తున్నారు. ఇది ఒక్క రాష్ట్రంలో వేయలేదు. ఇది ఇలా నాగపూర్ నుండి మంచిర్యాల మీదకెళ్ళి, వరంగల్ మీదకెళ్ళి, ఖమ్మం మీదకెళ్ళి, విజయవాడ కలుపుతున్నాం. ఎందుకంటే నేషనల్ కనెక్టివిటీ, అది నార్త్ ఇండియా సౌత్ ఇండియా కనెక్షన్స్ లో కూడా తెలంగాణ మధ్యలో కాబట్టి పోతున్న రోడ్లు అవి. జాతీయ రహదారులకు ఇన్ని కోట్లు పెట్టామని చెప్పి కోట్లు పెడితే బల్లలు కొడతారు బీజేపీ ఎంపీలు. మంచిదే, కాదంటలే మేము. ఏదో తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చినట్టు మాట్లాడాలని తప్పుపడుతున్నారు నిర్మలా సీతారామన్ గారిని. ఇవాళ వందే భారత్ ట్రైన్స్ దేశవ్యాప్తంగా పెట్టిండ్రు, దాంట్లో పెట్టిండ్రు. తెలంగాణకు కొత్తగా పెట్టినరా? దేశవ్యాప్తంగా వందే భారత్ ట్రైన్స్ పెట్టిండ్రు. అట్టే ఇటు పోతాయి, ఇటు అటు పోతాయి రైళ్లు. బ్రిటిష్ వాళ్ళు కూడా పెట్టిండ్రు రైళ్లు. మద్రాసు నుండి నేను పుట్టకముందు, నువ్వు పుట్టకముందు, అందరం పుట్టకముందు జీటీ ట్రైన్ పడ్డది, గ్రాండ్ ట్రక్ ఎక్స్ప్రెస్. పోతే దేశంలో అటు ఇటు తిరుగుతా ఉంటారు రైళ్లు. గా రైలు చెప్పినా అని చెప్తుంది. తర్వాత నవ్వు వస్తుంది. జన్ ధన్ బుక్స్ ఇచ్చినావు, అకౌంట్ ఓపెన్ చేసినామని చెప్పినావు. జన్ ధన్ బుక్స్ ఇచ్చినావు, బుక్స్ జేబులో పెట్టుకున్నారు, సూరుకు చెక్కారు. జన్ ధన్ బుక్స్ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినాం. అది పెద్ద గొప్పగా మరి నిర్మలా సీతారామన్ గారు చెప్తారు. బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్, బీఆర్జీఎఫ్ ఫండ్స్ కోసం తిరిగి సచ్చినాం నేను 2014 నుండి 19 వరకు. ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ఉండే. మాకు ఇస్తాన డబ్బులు ఇవ్వలేదు. జిల్లాకి 50 కోట్లు ఇస్తున్నారు. ఒక్క సంవత్సరం మాత్రం ఇచ్చారు, తర్వాత ఎగ్గొట్టిండ్రు. మెదకు రైల్వే స్టేషన్ పెట్టినాం, మోడీ గారు పెట్టిండ్రు, ఇందిరాగాంధీ పోటీ చేసిందని చెప్పిండ్రు. అది కట్టబట్టి 20 ఏళ్ళే ఆ రైల్వే లైన్. మీ మోడీ గారు వచ్చిన తర్వాత కంప్లీట్ అయిందని దాన్ని ఇనాగ్రేట్ చేసినావు. అదే ఇందిరాగాంధీని ఎందుకమ్మా? ఇందిరాగాంధీ ఏదో చేయనట్టు మోడీ చేసినట్టు మాట్లాడడం. ఇందిరాగాంధీ ఎస్ షీ వన్ ఫ్రమ్ దట్ మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. ఆమె ప్రైమ్ మినిస్టర్ అయినరు. అప్పుడు వేసిండ్రు. దురదృష్టవశాత్తు 20 ఏళ్ళు కట్టిండ్రు. దాన్ని కడితే ఏదో రైల్వే మొన్న అయితే ఓపెన్ అయితే అది మేము చేసినట్టు చెప్పుకుంటున్నారు. అసలు సంగతి తెలంగాణ గురించి చెప్పాలి. తెలంగాణ సగటు జిఎస్డిపి ఎంతుండే ఇంత పెరిగింది. 2014లో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ దాదాపు 29,288 కోట్ల రూపాయలు. దాన్ని మరి పోయిన సంవత్సరం 1,38,181 కోట్ల రూపాయలు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ వచ్చింది. మరి ఇది పెరుగుదల కదా, నిన్ను ఎందుకు ప్రస్తావించలేదు? తలసరి ఆదాయం తెలంగాణ వచ్చినప్పుడు 1,24,000 రూపాయలు తలసరి ఆదాయం ఒక వ్యక్తి, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం ఇంగ్లీష్లో. ఇవాళ 3.5 లక్షలు. ఇది మీరే చెప్తున్నారు, మీ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నది. మరి ఇది నిన్న గౌరవంగా ఉండదు. తెలంగాణ ప్రజలు ఇంత సాధించిండ్రు, తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల లోపల ఇంత గొప్పగా ఎదిగిందని చెప్తే నేను నోట్లు ఏం బా ఆ మాట్లాడితే ఏమే నిర్మలా సీతారామన్ గారు? ఇవన్నీ మీరు ఇచ్చిన లెక్కలు, నేను చెప్పే లెక్కలు కాదు. తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి 5 lakh crores 2014లో, ఇప్పుడు అది 14.63 lakh crores. ఇది చెప్పచ్చు కదా. భారతదేశంది ఈ స్థాయిలో ఎదగలేదు. బడ్జెట్ గురించి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 1,00,000 కోట్లు లేకుండే బడ్జెట్. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,92,000 కోట్లు పెట్టాం. ఎంత ఎదుగులా 3 times పెరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. ఇవన్నీ నేను చెప్తలేను, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ నీతి ఆయోగ్ చెప్తున్నది. మీ ప్రభుత్వం చెప్తున్నది తెలంగాణ ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందని చెప్పి. ఢిల్లీలో ప్రధానమంత్రి గారు ప్రతి కేంద్ర మంత్రి
తెలంగాణ రాష్ట్రం లోపల ఇంత గొప్పగా అభివృద్ధి చెందిందని చెప్పి ప్రతిసారి పార్లమెంట్లో లోక్సభలో ప్రశ్నలకు జవాబులు చెప్పేటప్పుడు తెలంగాణ మొదటి వరుసలో ఉన్నది. దేశం లోపల 20 మంచి గ్రామాలు ఎంపికైతే 19 గ్రామాలు తెలంగాణ గ్రామాలు ఎంపికైనాయి. హరితహారం కేసీఆర్ గారు మొదలు పెడితే 3% గ్రీనరీ పెరిగిందని చెప్పి మీ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్రీ చెప్పింది. ఒకటి కాదు, రెండు కాదు. వైద్య విద్య లోపల ఇన్ని సీట్లు 3,70,00,000 జనాభా 2011 సెన్సస్ ప్రకారంగా పర్ స్టూడెంట్ రేషియో చూస్తే తెలంగాణలో పర్ హెడ్ లెక్క తీస్తే ఇన్ని సీట్లు తెలంగాణ రాష్ట్రం, దేశంలో ఏ రాష్ట్రంలో లేవు ఇన్ని మెడికల్ కాలేజ్ సీట్లు. దాని కొంతమంది తెలుగులో కూడా తెల్లకోటు విప్లవం కూడా చెప్పిండ్రు. ఇలాగా భూపాలపల్లిలో నేను 2004లో భూపాలపల్లి హన్మకొండ ఎంపీగా ఉన్నా. పిహెచ్సి లేకుండే అక్కడ ఉండే ఒకటి కట్టిన బిల్డింగ్. ఇలా అక్కడ ఒక మెడికల్ కాలేజు, ఒక కలెక్టర్ ఆఫీసు, ఒక పోలీస్ ఆఫీసు. ఈ అభివృద్ధి వచ్చి చూడండి. నిర్మలా సీతారామన్ గారు ఒక 2 రోజులు పర్యటన పెట్టుకోండి, ఒక ట్రైబల్ ఏరియాస్ పెట్టుకోండి, తిరగండి. తెలంగాణ ఎంత అభివృద్ధి చెందినది మీకు తెలుస్తుంది. నేను ఈ పార్టీని అంటలేను, ఆ పార్టీని అంటలేను అని చెప్పి తెలంగాణను బదనాం చేయడానికి ప్రయత్నం చేసింది నిన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో. ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు బదనాం చేస్తాడు. అప్పుల పాలైంది, అప్పుల పాలైంది, అప్పుల పాలైంది. దానికి తోడు ఈ బీజేపీలు. తెలంగాణ ఇస్ హ్యాపెనింగ్ స్టేట్. ఇలా ఒక బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఉన్నది సార్. రాజకీయాల్లో పట్ల ఇలా టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు. దురదృష్టవశాత్తు ప్రజలు ఆ విధంగా నిర్ణయం చేసిండ్రు. ప్రభుత్వం పోయింది. ఈరోజు మరి తెలంగాణ అభివృద్ధి కాలేదు, చెడిపోయింది, అప్పుల పాలైంది అని నిందలు వేసి మా తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడకండి. తెలంగాణ ముందుకెళ్తున్నది. ఈ ముందుకెళ్లే తెలంగాణకు కట్టెబెట్టినట్టు పెట్టకండి నిర్మలా సీతారామన్ గారు. తెలంగాణ ఆ గ్రోత్ ట్రజెక్టరీ కేసీఆర్ ఎక్కించిండు. తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తున్నది. ఈ ముందుకెళ్లే తెలంగాణ రాష్ట్రాన్ని నిందించి, మోర్ పర్టికులర్లీ నిన్న మీరు మొదటి వ్యాఖ్యానమే తెలంగాణ 2014లో సర్ప్లస్ స్టేట్ ఉండే 2024 కేసీఆర్ గారు పరిపాలన వచ్చేసరికి అప్పుల పాలైందని చెప్పి మీరు రేవంత్ రెడ్డికి వత్తాసు పలికినట్టు నిన్న పార్లమెంట్లో స్పష్టంగా ఏర్పడ్డది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ 2 జాతీయ పార్టీలు అనబడిన పార్టీలు, కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని సహించరు తెలంగాణ ప్రజలు రానున్న రోజుల పట. ఎందుకంటే అభివృద్ధికి ముందుకెళ్తున్నటువంటి తెలంగాణని ఎలా అడ్డుపడ్డరు. ఇదే చివరిగా ఈ రాష్ట్ర విభజన చట్టంలో మరి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఇస్తామన్నారు. పొందపరచకపోయినప్పుడు కూడా పార్లమెంట్లో మేము గొంతు దించుకొని మాట్లాడితే మాకు హామీ ఇచ్చారు. ఒక ఐసర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మరి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు, ఒక తెలంగాణకే ఇవ్వలేదు. ఒక ఐఐటి అది కరీంనగర్ కావాలని చెప్పి నేను కొట్లాడిన, ఇచ్చినట్టే ఇచ్చారు. మళ్ళీ తీసుకుపోయి బీజేపీ పరిపాలన రాష్ట్రం అప్పుడు కర్ణాటక ఉంటే అప్పటి వరకే కర్ణాటక ఒకటి ఇచ్చారు, మళ్ళీ ఇంకొకటి ఇచ్చారు. ఈమె అక్కంచెల రాజ్యసభ మెంబర్ 2 కొట్టుకోపోయింది కర్ణాటక. కరీంనగర్కి వచ్చేది కూడా తీసుకుపోయారు. ఒక ఐఏఎం రాలేదు. మరి గవిచ్చి మాట్లాడు నిర్మలమ్మ. ఊరికే తెలంగాణ రాష్ట్రం పైన నిప్పులు జరగకు. మేము కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణను, ముందుకు తీసుకెళ్తాం. ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డప్పుడు కూడా మరి బీజేపీ పార్టీ కొంతమంది దీన్ని వ్యతిరేకించిన విషయం కూడా మనకు తెలుసు. అలాంటి శక్తులు మాట్లాడిస్తున్నట్టు నేను భావిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం కొంత మద్దతు ఇచ్చినప్పటికీ కూడా కొన్ని శక్తులు ఉండే. ఆ రోజు కూడా మోడీ గారు అనలేదా,
2014 ఎన్నికలప్పుడు తల్లి ప్రసవించింది, మరి తల్లి చనిపోయింది, బిడ్డ ఉన్నది అన్నట్టు, బిడ్డ బతికింది తల్లి వచ్చిందని ఇది అన్నాడు. అక్కడ తిరుపతిలో అన్నాడు, మహబూబ్ నగర్లో అన్నాడు. కాబట్టి అది ఇంకా కొన్ని సెక్షన్స్లో ఉన్నది బీజేపీలో, ఈ తెలంగాణ వ్యతిరేకత. ఇప్పుడు గెలిచిన ఎంపీలో కూడా చాలామంది తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాల్గొనలేదు, కొంతమంది తప్పితే. కాబట్టి మీరైనా ఇప్పటికైనా నిర్మలమ్మ గారు మాట్లాడిన మాటలను మీరు తప్పని చెప్పి వచ్చేటి కోసం కొట్లాడండి. 8 మంది గెలిచిండ్రు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, ఆడ రిపేర్ షాపును కోచ్ ఫ్యాక్టరీ అంటారు. అది రిపేర్ చేసే ఫ్యాక్టరీ, అది దాన్ని కోచ్ ఫ్యాక్టరీ అని చెప్తారు. ఇలా బయ్యారం ఉక్కు వస్తుందన్నారు, రాలేదు. నిన్న వారు మాట్లాడతారు, మల్కన్గిరి నుండి కొత్త రైల్వే లైన్ వస్తున్నది, ఇది మన కొత్తగూడెంకి అట్టించమల డోర్నకల్ దాకా వస్తుంది. దాని గురించి కూడా మరి సత్యవతి గారు మాట్లాడతారు. ఎందుకంటే అక్కడ ఆ జిల్లా వారు విస్తృతంగా తిరుగుతున్నారు, ఆడ ప్రజల యొక్క ఆకాంక్షలు కూడా మరి దృష్టికి తీసుకురావాలి. కాబట్టి నేను వారిని కూడా మాట్లాడాలని చెప్పి నేను కోరుతున్నాను. గౌరవ మీడియా సోదరులందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్న అనేక విషయాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన మరి 10 ఏళ్లుగా ఈ రాష్ట్రానికి ఈరోజున్న కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగిన లాభ నష్టాల గురించి చెప్పిన వినోద్ కుమార్ గారికి, గౌరవ మిగతా ముఖ్య నాయకులందరికీ, మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నిన్న నిర్మలా సీతారామన్ గారు ఏదైతే రాజ్యసభలో మాట్లాడినరో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముందుగా మొన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టే క్రమంలో ఒక మహిళగా అందులో ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కోడలుగా 8వ బడ్జెట్ పెడుతుంటే దాన్ని చాలా గొప్పగా రాసిండ్రు. ఒక మహిళగా ఈ తెలుగు రాష్ట్రాల నుంచి సంబంధాలు ఉన్న నిర్మలా సీతారామన్ గారు 8వ బడ్జెట్ పెట్టడం గురించి. కానీ చాలా బాధపడుతున్నాం. గడిచిన 11 ఏళ్ల మోడీ పాలనలో తెలంగాణ, అప్పుడే మోడీ ప్రధాని అయినరు, తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి సాధించుకొని అప్పుడే సిద్ధించిన తెలంగాణ రాష్ట్రానికి పెద్దలు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ఇవన్నీ వారి గొప్పతనం కాదు. విభజన జరిగేటప్పుడు ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ కావాలని కొట్లాడామో, ఏ రంగాల్లో అది వెనుకబడిందో, ఏం చేయడం ద్వారా అందరితో సమానంగా వృద్ధిలోకి వస్తుందో ఆ విభజన చట్టంలోనే పొందుపరిచి, మరి తెలంగాణ అంటే ఒక తెలంగాణ తెచ్చుకోవడమే సంబరం కాదు, తెలంగాణతో పాటు ఇన్నేళ్లు జరిగిన నష్టాన్ని పూరించడం కూడా మరి మీ కర్తవ్యం అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు, ఆ రోజు ఎంపీలుగా ఉన్న వినోద్ కుమార్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఒప్పించి ఈ చట్టంలో రూపొందించడం జరిగింది. కానీ గడిచిన 11 ఏళ్లుగా వారన్నట్టు ట్రైబల్ యూనివర్సిటీ మొన్న తూతూ మంత్రంగా ట్రైబల్ యూనివర్సిటీకి ఎన్నికల ముందు కిషన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మొన్ననే కాజీపేట వారన్నట్టు ఇచ్చిన బడ్జెట్ వేరే దానికి, కానీ చెప్పడం మాత్రం కోచ్ ఫ్యాక్టరీ అని చెప్తున్నారు. ఇంకోవైపు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇస్తా అని చెప్పి దానికి ఈరోజు వరకు కూడా గతి లేదు. అలాగే దానితో పాటు దేశవ్యాప్తంగా వచ్చిన అనేక ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కడొచ్చినా తెలంగాణకు మాత్రం ఒక్కటి ఇవ్వకుండా రిక్త హస్తాన్ని చూపించిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, ఈ నిర్మలా సీతారామన్ గారిది అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2014లో మరి మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రం ఇవాళ లోటు బడ్జెట్గా ఉంది అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పే ముందు దేశవ్యాప్తంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఉన్న అప్పులన్నీ వాటిని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఏ పేదవాడికైనా నేరుగా
మీరు మేలు చేసిందా? కేసీఆర్ గారు తెచ్చిన అప్పులు ఎలాంటి వారన్నట్టు ఎలాంటి ప్రాజెక్టులు కట్టారు, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, ఏ విధంగా పేదవాడికి రైతాంగానికి ఆదుకోవటానికి మరి కృషి చేసింది అనేది మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి. వాటిని చూడకుండా, వాటిని గమనించకుండా వాళ్ళ అధికారం కోసం ఎన్నికలు వచ్చే రాష్ట్రాలకు ఒక విధంగా, వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఒక విధంగా, ప్రధాని అన్న కేంద్ర ప్రభుత్వం అన్న ఒక పెద్దన్న పాత్ర పోషించాలి, అన్ని రాష్ట్రాలని సమానంగా చూడాలి. అది పక్కన పెట్టేసి మీరు ఒక దురుద్దేశంతో మీ రాజకీయ లాభం కోసం, లబ్ధి కోసం తప్ప మీరు దేశవ్యాప్తంగా ప్రజలకు, పేదవాళ్లకు నేరుగా చేసింది శూన్యమనే విషయాన్ని ఒకసారి గమనంలో పెట్టుకొని ఒకళ్ళని విమర్శించే ముందు వాళ్ళేం చేశారో గుర్తు చేసుకుంటే మంచిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వినోద్ కుమార్ గారు అన్నట్టు నిర్మలా సీతారామన్ గారు వస్తే ఒక ఆసిఫాబాద్, ఆదిలాబాద్ని చూడాలి, ఒక ములుగును చూడాలి, ఒక కొత్తగూడెంని చూడాలి. ఒకప్పుడు పిఎస్సీలు కూడా లేని ఏటూరు నాగం లాంటి ప్రాంతాల్లో ఇవాళ సిఎస్సీలు ఉన్నాయి. ములుగు లాంటి చిన్న జిల్లాలకు కూడా ఇవాళ మెడికల్ కాలేజ్ వచ్చింది. వారన్నట్టు ఒక కుగ్రామమైన భూపాల్పల్లి ఇవాళ జిల్లా కేంద్రమైంది. బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ వచ్చింది, కలెక్టరేట్ వచ్చింది, ఎస్పీ కార్యాలయం వచ్చింది. నాకు తెలిసి నేను ఇన్ఛార్జి మంత్రిగా ఉండి ఒక భూపాల్పల్లికే 5 నుంచి 10,000 కోట్లు మేము ఖర్చు పెట్టగలిగాం. అది చాలా గర్వంగా చెప్తాం. నువ్వు వచ్చి రేషన్ షాపులు చూడటం కాదు నిర్మలా సీతారామన్ గారు, రేషన్ షాప్లో నరేంద్ర మోడీ ఫోటో ఏదని అడగటం కాదు, రాష్ట్రమంతా తిరిగి చూడు, మారుమూల గిరిజన ప్రాంతాలు చూడు. ఇవాళ గిరిజనులకు నేను ఒక మహబూబాద్ ఉదాహరణ చేస్తే, నేను మరి కేసీఆర్ గారు రాకముందు మానకోట్లో ఉన్న డాక్టర్ల సంఖ్య 14 మంది. మహబూబాద్ ఏరియా హాస్పిటల్లో డాక్టర్ల సంఖ్య 14 మంది, ఇవాళ 150 మంది. ఇవాళ పేదవాడికి ఏటూరు నాగారంలో, మానుకోట్లో, ఆసిఫాబాద్లో, మంచిర్యాలలో, కొత్తగూడెంలో 170 రకాల పరీక్షలు ప్రభుత్వ ఉచితంగా చేస్తూ ఉంది. ఇవన్నీ ఏ విధంగా సమకూరినాయి? ఒకప్పుడు తెలంగాణ రాకముందు 60 లక్షల మెట్రిక్ టన్నులు పండిన వరి 3 కోట్ల మెట్రిక్ టన్నులు పండింది. అది ఏ విధంగా సాధ్యమైంది అనేది నువ్వు ఆలోచించి మాట్లాడితే బాగుండేది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అభివృద్ధి అంటే కేవలం నేషనల్ హైవేలు లేకపోతే మీ పోర్ట్లకు అనుసంధానం చేసే రోడ్లు మాత్రమే కాదు, అవి ఉండాలి. వాటితో పాటు పేదవాళ్ళు దాని ద్వారా పేదవాళ్లకు ఒనగూరింది ఏంటి, ఒరిగింది ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక కుటుంబం గొప్పగా ఉంది అని అంటే మనం తెలంగాణలో ఏమనుకుంటాం, ఒక కుటుంబంలో ఒక అమ్మాయిని ఇవ్వాలన్నా, ఆ ఇంటి ఆడబిడ్డను పెళ్లి చేసుకోవాలన్నా ఆ కుటుంబ పెద్ద ఎలాంటి వాడో 10 సార్లు ఆలోచిస్తాం. కానీ మీరు ఒకవైపు ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చిండు. కానీ వాళ్ళ చేయలేక, ప్రభుత్వాన్ని నడపలేక, ఒక తాటి మీద నడపలేక, ఒక సమిష్టి నిర్ణయాలు లేక, ప్రభుత్వ అధికారుల మీద పట్టు లేక, పాలన మీద పట్టు లేక కేసీఆర్ గారి మీద నిందలేస్తున్నారు. తెలంగాణకు ఏం చేయలేక వాళ్ళ నిర్మలా సీతారామన్ గారు మరి మొన్న ఒక చిన్న ఆర్టికల్ నేను ఎక్కడో చూశాను. అది అంటే ఈ రోజు వరకు కేంద్రం భారతదేశం ఉన్న అప్పులు 200 లక్షల కోట్లు. మీరు పెట్టిన బడ్జెట్లో కూడా మొన్నటి లోటు బడ్జెట్ పెట్టిను. మీరు సమకూర్చడానికి దేశవ్యాప్తంగా ఆస్తులు అమ్ముకొని దానికి ఒక శాఖను పెట్టుకున్నారు. దేశాన్ని పాలించే ప్రధాని బీసీ అని, దేశవ్యాప్తంగా 55 నుంచి 60% ఉన్న ప్రజలు కానీ ఓటర్లు కానీ బీసీలు అని చెప్పే మరి మనం ఇవాళ ఒక బీసీ మంత్రిత్వ శాఖ కూడా నీ కేంద్రంలో లేదు.
అంటే పేదవాళ్ళ అవసరాలు ఏందో తెలుసుకొని పనిచేయడానికి మీకు సరి అయిన యంత్రాంగం కూడా లేని అలాంటి ప్రభుత్వాన్ని నడిపే మీరు ఇవాళ కేసీఆర్ గారి మీద నిందలేసి తెలంగాణను బదనాం చేసి ఇంకా పల్చన చేయాలని చేయటం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇప్పటికైనా మీ గొప్పల కోసం, మీ అవసరాల కోసం మరి తెలంగాణ మీద నిందలేయొద్దు. తెలంగాణను ఎందుకంటే కేసీఆర్ గారు స్థాపించిన 2014లో సాధిస్తే 23 నాటికి 29 రాష్ట్రాల్లో అగ్రగామిగా అన్ని రంగాల్లో నిలబెట్టడానికి వారు చేసిన కృషి, ఇవాళ వారు సల్పిన ప్రయత్నం ఇవాళ మీరు చిన్నగా చేసి చూపించడం బాధాకరం. వారిని చిన్నగా చేసి చూపించే క్రమంలో మీరు పెద్దగా అవుతారు అనుకుంటే అది పొరపాటు అవుతుంది తప్ప ఇంకోటి కాదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రోజు నిజంగా వారన్నట్టు నేను చాలా కృషి చేశాను. ట్రైబల్ యూనివర్సిటీ ములుగులో తొందరగా స్థాపితమైతే మా బిడ్డలు ఎక్కడెక్కడికో ఢిల్లీ ఇంకెక్కడ దేశవ్యాప్తంగా పోలేరు, ఇక్కడే వాళ్ళకు ఉన్నత విద్య దొరుకుతుంది అని అంటే మరి 10 ఏళ్ళు మీరు కనీసం కన్నెత్తి ఇటువైపు చూడలేదు. అనేక రకరకాల సాకులు చెప్పి తప్పించుకున్నారు. ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో దాని నిర్మాణానికి పూనుకోలేదు మీరు. మరి అనేక ఏళ్లుగా మన కళ కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, దానికి ఈరోజు పూనుకోలేదు. అలాగే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ కోసం మేమందరం అనేక ఏళ్లుగా తెలంగాణ వచ్చే నాటికే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు బయ్యారం ఉక్కును రక్షణ స్టీల్కు కేటాయిస్తే, వైజాగ్ స్టీల్ కేటాయిస్తే పోరాటాలు చేసి బయ్యారం ఉక్కు తెలంగాణ గిరిజనుల హక్కు ఈ ప్రాంతంలోనే పరిశ్రమ రావాలని కొట్లాడిన వాళ్ళం. మరి దానికి అతిగతి లేదు. ఇప్పుడేమో తప్పించుకోవటానికి దాని నాణ్యత సరిగ్గా లేదని తప్పించుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి మరి నష్టపోయిన వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా ఉద్యమిస్తాం. రేపు మాకు సేవాలాల్ జయంతి వస్తుంది, బ్రహ్మాండంగా నిర్వహించుకోవాలని చూస్తున్నాం. దేశంలో 286 ఏళ్ల తర్వాత అంటే 260 ఏళ్లకు గుర్తించి సేవాలాల్ ఆదర్శాలను గుర్తించి గిరిజనులకు ఆ సంస్కృతిని వారు నేర్పిన బాటను నడిచే విధంగా మాకు తోడ్పాటునిచ్చింది కేసీఆర్ గారు. అయితే మొన్న పార్లమెంట్లో కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఇవ్వండి అని. 10 ఏళ్ళు ఎటుపోయినరు, దేశవ్యాప్తంగా దాన్ని కూడా అధికారికంగా నిర్వహించమని అడుగుతున్నారు. సంతోషం, కానీ 10 ఏళ్ళు ఎక్కడ, 11 ఏళ్ళు ఎటుపోయినరు? ఇప్పటి వరకు గిరిజనులందరూ ఓటు బ్యాంకుగానే, అమాయకులు ఓటు బ్యాంకుగానే చూశారు. గిరిజనుల గౌరవాన్ని పెంచింది, గిరిజనుల ఆత్మగౌరవంతో బతికే విధంగా అన్ని అవకాశాలు ఇచ్చింది కేసీఆర్ గారు మాత్రమే. దీనికి భారతదేశంలో ఉండే గిరిజనులందరూ కూడా అంగీకరిస్తున్నారు, తెలుసుకున్నారు. మరి రేపు జరుపుకునే సేవాలాల్ జయంతిని కూడా మరి అందరూ కూడా దిగ్విజయం చేయాలి, జయప్రదం చేయాలని చెప్తూనే మేము కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారు ఉన్నప్పుడే మేము ఒక లేఖ రాసాం, దీన్ని దేశవ్యాప్తంగా చేయండి. ఇవాళ అంటే చరిత్ర ఏం చెప్తుంది అని అంటే, కొత్తగా కట్టిన పార్లమెంట్ భవనం కూడా ఒక గిరిజనుడిది, లకీషా బంజారా అనే గిరిజనులది అది. కాబట్టి మాకు కూడా ఇవాళ కేసీఆర్ గారు బంజారా హిల్స్లో కట్టినట్టే ఒక సేవాలాల్ భవనాన్ని ఢిల్లీలో కట్టియమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎప్పుడో 63, 65లో దేశవ్యాప్తంగా గిరిజనులకు 7.5% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గిరిజన సమాజం గొడ్డుపోయినట్టు, దాన్ని సమీక్షించలేదు, పెంచలేదు. ఇప్పటికే 16 కోట్ల గిరిజనులు దేశవ్యాప్తంగా ఉన్నారు అని చెప్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా పెరిగిన గిరిజనుల జనాభా ప్రాతిపదికన మా గిరిజనుల రిజర్వేషన్లు కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ, ఏదైనా ఒక రాష్ట్రం ఒకళ్ళ మీద నింద వేసే ముందు, ఏదైనా బట్ట కాల్చి వేసే ముందు మీ స్థాయి ఏంది? మీరు ఒక కేంద్రానికి ఆర్థిక మంత్రి, ఇది అప్పుల్లో ఉన్న అభివృద్ధి జరగలేదన్నా మీ కర్తవ్యం, మీ బాధ్యత మీరు గుర్తెరిగి ఎప్పుడైనా ఇటువైపు చూసారా, అది చేశారా గమనించాలని నేను కోరుతూ, మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే తెలంగాణ మీద కానీ కేసీఆర్ గారి మీద విమర్శ చేయాలని చెప్పి
నేను కోరుతూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. అదే ఒకసారి చూసిండ్రు ఎట్లా, నేను అందుకేమన్నా వచ్చే ఎన్నికల గురించి చెప్పిన మీకు, నేను ఇంకా సహించారని. ఎందుకంటే ఒకసారి ఏది చూసినారు, వీళ్ళు ఏం చేస్తారో చూసినారు. ఒక 14 నెలల లోపల అర్థమైపోయింది. 8 + 8 = 0 అయిపోయినారు.